అంగారక గ్రహంపై జీవం అంత సులభం కాదు. ప్రజలను అక్కడికి పంపితే వారి శరీరపు రంగు ఆకుపచ్చగా మారి కంటి చూపు క్షీణించిన దశలో జీవిస్తారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ న్యూస్ సైట్ ఇండి 100 లో ప్రచురించిన మేరకు ఈ పరిణామాలు తప్పవని చెబుతున్నారు జీవశాస్త్రవేత్త డాక్టర్ సాల్మన్. అమెరికాలోని టెక్సాస్ లోని రైస్ యూనివర్సిటీకి చెందిన జీవశాస్త్రవేత్త డాక్టర్ స్కాట్ సోలమాన్ మార్స్ గ్రహంపై మానవ కాలనీల నిర్మాణం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ ఎరుపు గ్రహంపై స్థిరపడనున్న మానవులకు జన్మించిన పిల్లల శరీరాలలో భారీ మార్పులు, పరిణామాత్మక మార్పులు అనుభవించక తప్పదని వివరించారు. ప్రస్తుతం మానవాళి భూమికే పరిమితం కాకుండా విశ్వాంతరాలకు విస్తరించేందుకు పలు దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ అయితే తన యావదాస్తిలో సగభాగం మార్స్ గ్రహంపై మనుషుల కోసం కాలనీరు ఏర్పాటు చేసేందుకు వెచ్చిస్తారని అంటున్నారు. అంగారకుడు పైకి మానవులను పంపడం, అక్కడ వారిని జీవించేలా చేయడం, గ్రహాన్ని జీవించడానికి అనుగుణంగా మార్చుకోవడం గురించిన ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్లే కన్నా ముందే భూమిపై, మార్స్ పై ఉండే కృత్రిమ వాతావరణం ఉండేలా స్టిమ్యులేటర్లను ఏర్పాటు చేశారు. వాటిలో నెలల తరబడి జీవించే వాలంటీర్ల ద్వారా శరీరంలో కలిగే పరిణామాలను, అనుభవాలను నమోదు చేస్తున్నారు. అలా చేయడం ద్వారా భవిష్యత్తులో మార్స్ గ్రహంపై నివసించబోయే ఔత్సాహికులకు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం అంతరిక్షంలో జీవం కోసం అన్వేషణలో మార్స్ పై జీవించడం అన్నది కొత్త మైలురాయుగా ఉండనుంది. అయితే ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం ఈ గ్రహం మీద అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ కారణంగా అంగారకుడిపై మానవాళిని చేర్చడం అన్నది ఖరీదైన కలగానే మిగిలిపోనుందని స్కాట్ సోలమన్ చెబుతున్నారు. భూమిలాగా అంగారకుడి గ్రహం జీవంతో లేదు. ఒక విధంగా అది మృత గ్రహంగా పడి ఉందని చెప్పాలి. అందుకే అంగారకుడిపై జీవించడం అన్నది అంత సులభం కాదు. ఆయన రాసిన ఫ్యూచర్ హ్యూమన్స్ అనే పుస్తకంలో ఆ విషయాన్ని వెల్లడించారు. అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న అత్యంత కఠినమైన పరిస్థితుల కారణంగా ఈ గ్రహం మీద మానవులు మనుగడ సాగించడం చాలా కష్టమవుతుందని తన అభిప్రాయాలను వెల్లడించారు డాక్టర్ సోలమన్. ఒకవేళ అన్ని అనుకూలించి అంగారక గ్రహంపైకి రాకెట్లు ల్యాండింగ్ చేసి అక్కడి వరకు మనుషులు వెళ్లి కాలనీలు ఏర్పాటు చేసుకుని జీవించగలిగినా వారికి జన్మించబోయే పిల్లలకు వివిధ రకాలైన తీవ్రమైన ఉత్పరివర్తనలు, పరిణామ మార్పులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ మ్యూటేషన్స్ తక్కువ గురుత్వాకర్షణ శక్తి, అధిక రేడియేషన్ వల్ల సంభవించవచ్చని అన్నారు. ఆకుపచ్చ చర్మపు రంగు, బలహీనమైన కండరాలు, బలహీనమైన దృష్టి ఉండొచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శరీరంలో పెలుసుగా ఉండే ఎముకలు విరిగిపోయే అవకాశం కూడా ఉంటుందని డాక్టర్ సోలమన్ వివరించారు. ఇండి 100 ప్రచురణలో ఉన్న వివరాల పేరకు మార్స్ గ్రహం మనం నివసించే భూమి కంటే చిన్న గ్రహం. మనం ఇప్పుడు జీవించడానికి సరిపడిన గురుత్వాకర్షణ శక్తిలో మార్స్ గ్రహంపై 30% తక్కువ గురుత్వాకర్షణ కలిగి ఉంది. రెడ్ ప్లానెట్ పై మానవాళి మొదట ఎదుర్కొనే సమస్యల్లో అయస్కాంత క్షేత్రం బలహీనంగా ఉండడం, రక్షిత ఓజోన్ పొర లేకపోవడం గురించి చెబుతున్నారు. అసలు అక్కడ భూమిపై ఉన్నట్లుగా వాతావరణమే ఉండదు. సూర్యుడి నుండి వచ్చే కాస్మిక్ కిరణాలు నేరుగా మనుషుల శరీరంపైకి సోకుతాయి. ఈ రకమైన పర్యావరణం మానవులను అధిక రేటుతో పరివర్తన చెందేలా చేస్తోంది. తద్వారా వారు గతంలో తెలియని కొత్త పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రేడియేషన్ కారణంగా చర్మం రంగు పచ్చగా మారుతోంది. తద్వారా అక్కడ నివసించే మనుషులు పచ్చ రంగులోకి మారతారని ఆయన తన పుస్తకంలో రాశారు. బహుశా మార్స్ గ్రహంపై విచ్చలవిడిగా వచ్చి పడే అత్యధిక రేడియేషన్ కారణంగా కొత్త రకాల చర్మపు రంగులు కూడా మారిపోయి కనిపించే అవకాశం ఉంటుంది. మార్స్ గ్రహంపై గురుత్వాకర్షణ తక్కువగా ఉండడం కారణంగా ఎముకలు పెలుసవుతాయి, ఎక్కువ ఒత్తిడి కలుగు చేసి విరిగిపోతాయి. అక్కడ నివసించబోయే మహిళలు గర్భం దాల్చి ప్రసవం జరిగే సమయంలో ఎముకలు విరిగిపోయే పరిస్థితిని ఎదుర్కొంటారు. అంటే మహిళలు శిశువు బయటకు వచ్చే భాగంలోని పెల్విస్ ఎముక విరిగిపోయే అవకాశం ఉంటుంది. భవిష్యత్ మానవులు చిన్న చిన్న ఆవరణలలో కలిసి జీవించడం కారణంగా దూరంగా చూసే అవసరం తగ్గిపోతోంది. దానివల్ల సహజంగానే దృష్టి బలహీన పడుతోందని సోలమన్ వాదించారు. ఇప్పటి వరకు మానవ రహిత యాత్రలే మార్స్ గ్రహంపైకి జరిగాయి. త్వరలోనే అంగారకుడిపై మనుషులు కాలు మోపేందుకు స్పేస్ ఎక్స్ ద్వారా ప్రణాళిక సిద్ధమవుతోంది. అధినేత ఎలన్ మస్క్ మేరకు రాబోయే 30 సంవత్సరాలలో రెడ్ ప్లానెట్ పై ఏర్పాటయ్యే ఒక నగరంలో మనుషులు నివసించవచ్చని చెప్పారు. యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా అయితే 2030 నాటికి అంగారక గ్రహంపైకి మొదటి మానవుడిని దింపాలని భావిస్తోంది. ముందస్తు అన్వేషణ కోసం ఇచ్చిన గడువు కంటే ముందే అనేక కొత్త మిషన్లు కూడా ప్రారంభించే అవకాశం కూడా ఉంది. ఇదంతా పక్కన పెడితే అక్కడ ఏర్పాటు కాబోయే కాలనీలలో నిర్మాణాలకు మనిషి రక్తం, చెమట, కన్నీళ్లతో కాంక్రీట్ తయారు చేయడానికి వీలవుతుందని కనిపెట్టారు. వినడానికి గమ్మత్తుగా ఉన్నా ఇదంతా నిజం. అంగారక గ్రహంపై కాలనీలు నిర్మించాలంటే భూమి నుంచే సామాగ్రి పంపడం అసాధ్యమని చెప్పాలి. ఎందుకంటే అది చాలా చాలా ఖరీదైనదిగా ఉంటుంది. మీకు తెలుసా, ఒక్క ఇటుకను
అంగారక గ్రహానికి పంపాలంటే దాదాపుగా $2 మిలియన్ ఖర్చవుతుందని అంచనా. ఇలా కాకుండా వ్యోమగాముల రక్తం, చెమట, కన్నీళ్లతో తయారైన కాంక్రీట్ ను అక్కడే తయారు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అధ్యయన వివరాలు మెటీరియల్స్ టుడే బయో జర్నల్లో ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మార్స్ గ్రహంపై మానవాళిని తరలించేందుకు ఏదో రకమైన ప్రయోగాలు నిర్వహిస్తూ భాగం పంచుకుంటున్నాయి. అయితే భూమి నుంచి మానవాళిని ఎలాగోలా కష్టపడి మార్స్ వరకు చేర్చినా అక్కడ ఎలా ఉంటారు, ఏం తింటారు అన్న విషయం అందరినీ వేధిస్తోంది. ముఖ్యంగా అక్కడి రేడియేషన్ మనుషులను నిలవనీయదనే భావన ఏర్పడిందని చెప్పి అంటున్నారు పరిశోధకులు. అందుకే వెనుకడుగు వేసేలా చేస్తోంది. అయితే రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఈ సమస్యను కూడా అధిగమించేలా పరిష్కారాలను కనిపెడుతున్నారు. ఒక్కో సమస్యను తీసుకొని దాన్ని పరిష్కరించడం విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా భూమిపై మరో 100 ఏళ్లలో నివాస యోగ్యత కోల్పోతోంది. పెరిగిన జనాభాతో కిక్కిరిసిపోయి వనరులు తగ్గిపోయిన భూమిని వదిలేసి ఇంకో గ్రహానికి వెళ్ళక తప్పదని చాలా కాలంగా శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. అలాంటి ఆలోచనల నేపథ్యంలోనే మార్స్ గ్రహంపై కాలనీల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నారు. ముందస్తుగా మానవరహిత వ్యోమ నౌకల ద్వారా రోవర్లను పంపించారు. అందులో నాసా పంపించిన పెర్సీవరెన్స్ రోవర్ ద్వారా సేకరించబడిన డేటా చాలా విలువైనది. టన్ను బరువుండే ఈ రోవర్ మార్స్ పై దిగి ఇప్పటికే అనేక సంచలన విషయాలు బయటపెట్టింది. మార్స్ పై జీవం ఆనవాళ్ల గురించి పరిశోధించేందుకు అంగారకుడి ఉపరితలంపై జెజోరో అనే సరస్సు ప్రాంతంలో ఈ రోవర్ ను దించారు. ఇక్కడ ఉన్న రాళ్లలో పురాతన జీవ సంబంధ అంశాలను అన్వేషించే దిశలో రోవర్ పనిచేస్తోంది. కానీ మార్స్ గ్రహం పైన ఎక్కడ జీవానికి సంబంధించి ఖచ్చితమైన ఆనవాలు ఇప్పటి వరకు కనిపించలేదు. పైగా మార్స్ పై ఉన్న గాలి భూమికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అందులో 95% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇది మనిషికి విషపూరితం అనుకోవచ్చు. భూమి మీద గాలి కన్నా మార్స్ గ్రహంపై గాలి చాలా పలుచగా 100 రెట్లు తక్కువ భారంతో ఉంటుంది. స్పేస్ సూట్ ధరించకుండా మార్స్ ఉపరితలంపై ఉండే పరిస్థితి వస్తే నిమిషం పాటు అక్కడి గాలి పీల్చడం అసాధ్యంగా ఉంటుంది. అక్కడి గాలి ఒత్తిడి కారణంగా రక్తం బాయిల్ అవుతోంది. అందుకే అంగారక గ్రహంపై మానవ నివాసం కష్టం. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లేని, విపరీతమైన చలి, తక్కువ వాతావరణ పీడనం మరియు సూర్యరశ్మి, కాస్మిక్ కిరణాల నుండి రక్షణ లేకపోవడం వంటి అనేక సవాళ్లున్నాయి. నీటి కొరత, విషపూరిత మట్టి మరియు మనుగడకు అవసరమైన నిర్మాణ సామాగ్రిని భూమి నుండి తీసుకెళ్లడం కూడా కష్టంగా ఉంటుంది. భూమికి ఉన్నట్లుగా అంగారక గ్రహానికి అయస్కాంత క్షేత్రం లేదు. దీనివల్ల అధిక శక్తి, కాస్మిక్ కిరణాలు మరియు సౌర కణాలు నేరుగా ఉపరితలంపైకి వస్తాయి. ఇది మానవ ఆరోగ్యానికి ప్రమాదకరం. నీటి వనరులు ఉన్నప్పటికీ అవి కార్బన్ డైఆక్సైడ్ మంచుతో కలుషితమై ఉంటాయి. ద్రవ రూపంలో స్వచ్ఛమైన నీటి లభ్యత చాలా తక్కువ. నేలలోని కొన్ని పదార్థాలు మనుషులకు విషపూరితం. అంగారక గ్రహానికి ప్రయాణించడం కేవలం 2 ఏళ్లకోసారి మాత్రమే సాధ్యపడుతోంది. పైగా తిరిగి భూమికి రావడానికి కూడా అన్ని ఇక్కడే సిద్ధం చేసుకోవాలి. ఈ సవాళ్లను అధిగమించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సరిపోతుందా అన్నది అనుమానమే.